హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం బోరుటో ఎపిసోడ్ 29 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. రీక్యాప్ బదులు కొంచెం వినండి. వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయో చెప్తా. చాలా మంది ఏంటంటే నేను ఎంత కష్టపడి చేసినా సరే వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్, అంటే బూతులు కాదు, బ్రో నువ్వు డెడికేటెడ్ గా చేయట్లేదు, బ్రో నువ్వు చెప్పేది ఏం బాగోట్లేదు, నువ్వు మిమిక్రీ చేసి చెప్పు అనేసి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, నాకు రికార్డ్ చేయడానికి అంటూ పర్ఫెక్ట్ టైం అంటూ ఉండదు. నేను కాసేపు ఒక దగ్గర చిన్న క్లిప్ అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్ లో నేను టైం దొరికినప్పుడల్లా రికార్డింగ్ చేసుకుంటా. సో మొత్తం ఆడియో అంతా ఒకేలా ఉండదు. అండ్ ఇంకొకటి, మిమిక్రీ అనేసి అంటే మీరు తెలుగు యానిమే సెన్స్ అని చూసి అంటున్నారు. ఆ బ్రో స్టైల్ వేరు, నా స్టైల్ వేరు. నేను నార్మల్ గా కామెడీగా అక్కడ జరిగేదంతా చెప్తా, ఆ బ్రో అలా కాదు, మిమిక్రీ చేసుకుంటూ చెప్తాడు. స్క్రిప్ట్ రాసుకోవాలి, అదంతా చేసుకోవాలి. దానికి నాకు అంత టైం ఉండదు. నాకు వర్క్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటది. ఈ గ్యాప్ లో నేను అక్కడ వర్కే చేసుకోవాలి, స్క్రిప్ట్లు రాసుకొని ఇదంతా చేయాలా కుదరదు. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత 10 ఆ టైంకి ఇంటికి వస్తా, తినేసి ఇంకా తొంగకుండా ఇంకా నైట్ 12, 1 గంట ఆ టైంలో రికార్డింగ్ లో అవన్నీ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని ఇదంతా చెయ్యాలి. చాలా ప్రాసెస్ ఉంటది. ఇంత కష్టపడి చేస్తే మీరు సింపుల్ గా కామెంట్ లో ఒక 5 సెకండ్ లో కామెంట్ పెట్టేస్తారు, నువ్వేం బాగా చేయట్లేదు, నీకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు అని. వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి బ్రో. అండ్ ఇంకొకటి, చాలా మంది కామెంట్ పెడుతున్నారు, బ్రో నీ కంటెంట్ తెలుగు యానిమే సెన్సే కంటెంట్ వేరుగా ఉంటుంది అని. ఆ బ్రో మొత్తం మాంగా ప్యానల్ కాబట్టి వేరుంటది, నేను ఎపిసోడ్ వైజ్ కాబట్టి ఇంకా వేరుంటది. మాంగా చాప్టర్స్ అన్ని 80 ఉన్నాయి, నార్మల్ ఎపిసోడ్స్ 294 ఉన్నాయి. చాలా తేడా ఎపిసోడ్స్ ఉంటాయి ఇందులో. తేడా అంటే క్యానన్స్ అవి ఉంటాయి. నేను ప్రతి దాంట్లోనే మెన్షన్ చేస్తున్నాను కదా, ఇది క్యానన్ అని, ఇది ఫిల్లర్ అని. సో మీకు క్లారిటీ ఉంటది కదా, యానిమే మొత్తం చూసామని చెప్పేసి మీకు క్లారిటీ ఉంటది. అందుకనే నేను యానిమే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు హ్యాపీగా అంటే మొత్తం చూసిన ఫీలింగ్ రావాలి కదా అని చెప్పి. అలానే ఫీలింగ్ రావాలంటే మిమిక్రీ చేయాలి అని చెప్పేసి అనుకోండి, నా స్టైల్లో నేను చెప్పాను. నాకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి నేను మాక్సిమం వీడియో చూస్తూ రికార్డింగ్ చేస్తా. అంటే ఎపిసోడ్ లో కొంచెం పార్ట్ చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, అట్లా జరుగుతూ ఉంటది. సింపుల్ గా మీరు మాంగా ఒకటే చెప్పు అనేసి అంటే చెప్పేయగలను. ఈ పాటికి మన మాంగా అయితే ఎప్పుడో అయిపోయేది, వన్ పీస్ కూడా కంప్లీట్ అయిపోయేది ఈ పాటికి మాంగా లెక్కనైతే. సో అట్లా కొంతమంది డిస్కరేజ్ చేస్తూ కామెంట్స్ పెట్టడం వల్ల నాకు ఎందుకో చెయ్యాలంటే అదోలా అనిపించింది. ప్లస్ వన్ మోర్ థింగ్, ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నేను ఈ పనికి వెళ్తూ ఇదంతానే కాదు, నార్మల్ గా ఇంట్లో కూడా ఉంటాయిగా, ఇంట్లో చేసే పెంటలు అవి కూడా చూసుకోవాలి. నాకు అటుపక్క ఇటుపక్క రెండింటి మీద అసలు ఏం ఫోకస్ చేయాలో అర్థం కాలే. ఇంట్లో ఉన్న బాధలకి కామెంట్స్ చూసాక ఇంకొంచెం, ఇది వరకు నమ్ముతారా నమ్మరు, పాత ఛానల్లో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. గాడ్ ప్రామిస్ గా, అబద్ధం చెప్పడానికి ఏం లేదు, అన్ని పాజిటివ్ గానే వచ్చాయి. కొంచెం లేట్ అయినా ఎలా అయినా సరే దానికి నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసేవాడిని వీడియోస్. మన పాత సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలుసు, 5K మెంబర్స్ లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 1K ప్లస్ మెంబర్స్ పాత వాళ్ళు ఉండుంటారు. కాకపోతే కొత్త వాళ్ళకి మన గురించి తెలియక అట్లా కామెంట్ పెడుతున్నారు. వాళ్ళు బ్యాడ్ గా ఏం పెట్టట్లేదు, బ్రో నీ ఎఫర్ట్స్ ఏమీ లేవు అని, అంతే అలాంటివి పెడుతున్నారు. కాకపోతే ఎవడి ప్రాబ్లం ఆడుకుంటది కా బ్రో. మీ వైపు నుంచి రెస్పాన్స్ కొంచెం మోటివేట్ చేసేలా ఉంటే అసలు నానా సంకలనాకైనా సరే వీడియో పెట్టండి. పాత ఛానల్ రోజుకి ఒక వీడియో పెట్టండి కన్ఫర్మ్, నైట్ నిద్రలో అనుకోని 12 ఆ టైంకి రికార్డింగ్ చేసుకుంటే అవి 2-3 గంటలు అయితే నాకు రికార్డింగ్ అయ్యేపాటికి. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని నెక్స్ట్ డే షెడ్యూల్ చేసుకోవాలి. అట్లా మళ్ళీ లేదు, అట్లా కుదరలేదు అంటే పనిలో లంచ్ టైమ్ లో ఖాళీ ఉంటది, అది తొందరగా తిని ఒక 1 అవర్ బ్రేక్ లోనే తినేసి మిగతాదంతా ఎడిట్ చేసుకోవాలి. అలా కొంచెం ఏదో ఉంటాయి కదా, అలా ఏదో చేస్తున్నా, మేనేజ్ చేస్తున్నా అన్ని. ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకొని కామెంట్స్ కొంచెం పాజిటివ్ గా పెడితే నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చి చెయ్యాలనిపిస్తుంది. నిద్రపోతే పోయింది బొక్క. ఇది కూడా ఇప్పుడు ఇదంతా ఒక స్క్రిప్ట్ లో లేదు, నా మైండ్ లోకి వచ్చింది అలా చెప్తున్నా, ఒకటి ముందు ఒకటి వెనక అట్లా చెప్పడం. స్క్రిప్ట్ రాసుకుంటే ఏంటంటే మీకు క్లారిటీ ఉంటది, నాకు క్లారిటీ ఉంటది. మనకు అక్కడ అంత టైం ఉండదు బ్రో. టైం ఉండదు అంటున్నా, నువ్వేనా అంబానీనా అది ఇది అంటే కాదు బ్రో, మంది మిడిల్ క్లాస్. పొద్దున్న 10 నుంచి నైట్ 10 చెప్పా కదా, టైం ఉండదు. ఈ 10లో ఆ పనే చేసుకుంటా, మిగతా టైంలోనే మనం పడుకోవాల్సింది 8 గంటలు ఉంటది. ఆ 8 గంటలు ఇంకా అయిపోయింది అక్కడే. మార్నింగ్ టైంలో ఇంట్లో చేయాల్సిన పనులు అలాంటివి ఉంటాయి, అన్ని మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం అంబానీ కంటే ఘోరమే మనం పనులు చేసుకునే పనులు. ఇంట్లో పేరెంట్స్ తో ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు లెగిసే ఉంటారు ఎంతసేపు. వాళ్ళ ముందు రికార్డింగ్ చేయాలంటే వాళ్ళు ఎటకారాలు చేస్తూ ఉంటారు కొంచెం, అందుకే వాళ్ళు పడుకునే వరకు వెయిట్ చేయాలి. సో ఇది కొంచెం ఏదో నా స్ట్రగుల్, అది కొంచెం చెప్పుకున్నా. ఇదంతా విన్నారు కదా బ్రో, నువ్వు తోపు బ్రో అని కామెంట్ పెట్టు బ్రో. సో ఇంకా సొల్లాపేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 166 డెత్ మ్యాచ్. బొరుటో వాళ్ళు ల్యాండ్ ఆఫ్ హేజ్ కి అలా పరిగెత్తుకుంటా వెళ్తారు. వీళ్ళతో పాటు హీరుగా కూడా వస్తాడు. హీరుగా ఇంకా వీళ్ళంతా వెళ్తా ఉంటే మిట్స్కి తో శారద ఇలా అంటది, ఈ అమ్మాయి వాళ్ళని అంత ఈజీగా డిఫీట్ చేశాడంటే ఈ పర్సన్ ఎవరో చాలా స్ట్రాంగ్ అయిన పర్సన్ అని చెప్పి దీపా గురించి మాట్లాడుతూ ఉంటది. ఇదే టైంలో బోరుటో హీరుగాని మాతో పాటు జాయిన్ అవ్వచ్చు కదా అనేసి అంటే హీరుగా ఇలా అంటాడు, సారీ నేను మీతో జాయిన్ అవ్వను, మా తమ్ముడికి నేను ఇన్ఫార్మ్ చేయడానికే వస్తున్నా అని చెప్పి వీళ్ళు అలా వెళ్తారు. వీళ్ళు అలా ల్యాండ్ ఆఫ్ హేజ్ కి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆసకాని చూస్తారు. ఆసకాని చూస్తే ఆసకా హీరుగాని చూసి అటాక్ చేస్తాడు. నువ్వు నీ జుట్సుని యూజ్ చేసావు కదా, నువ్వు చనిపోయి ఉంటావు, నువ్వు ఎవరో క్లోన్ వి అనేసి అంటే అప్పుడు హీరుగా చెప్తాడు, ఇట్లా ఇదంతా
జరిగింది, ఎవరో నిన్ను అటాక్ చేయడానికి వచ్చారనేసి అంటే నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుని వచ్చా అని చెప్పి హీరోగా అంటాడు. ఇంకా అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడ హక్ చేసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. అదే టైంలో అక్కడికి దీప వస్తాడు. దీప వచ్చి వీళ్ళని అటాక్ చేసిన తర్వాత బోరుటో దీపాని వెంటనే అటాక్ చేయడానికి తన కోనైన్ తీసి ఇలా గుచ్చుదాం అనుకుంటే దీప తను ఎక్కడైతే గుచ్చబోతున్నాడో ఆ ప్లేస్ మొత్తాన్ని కార్బన్ చేస్తాడు. అంటే గట్టి ఆర్మమెంట్ హాకీలో చేస్తాడు. అంటే వన్ పీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అలా చేస్తే అక్కడ తనకి స్క్రాచ్ కూడా పడదు. అది చూసి మీట్స్ కి శారదా బోరుటో షాక్ అయిపోతారు. ఆ తర్వాత కొనహమరు తన ఫైర్ జుట్సుని యూజ్ చేసి దీపాని అటాక్ చేస్తే ఎంత మాత్రం ఉపయోగం లేకుండా పోతుంది. ఇంకా ఈ దీప ఆ హషిరామ సెల్ ని మాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా అనేసి అంటే నీకెందుకు కావాలి హషిరామ సెల్ అని అడిగితే దీప ఏం చెప్పడు. ఇదే టైంలో అక్కడికి విక్టర్ వస్తాడు. విక్టర్ వచ్చి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. విక్టర్ ఇలా అంటాడు, నీకెందుకురా ఎంత టైం అయింది బాడకో, నీకు చెప్పే కదా తొందరగా తీసుకురమ్మని అనేసి అంటూ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఇదే టైంలో విక్టర్ తన జుట్సుని యూజ్ చేసి కొనహామరుని ముగినోని అక్కడి నుంచి టెలిపోర్ట్ చేసి వేరే దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరితో విక్టర్ ఫైట్ చేస్తే ఇక్కడ గెనిన్స్ తో దీప ఫైట్ చేస్తాడు. దీప తన క్యూబ్స్ ని యూజ్ చేసి కార్బన్ క్యూబ్స్ ని యూజ్ చేసి బోరుటో వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు తప్పించుకుంటా ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ విక్టర్ తో వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తా ఉంటారు కదా. ముగినో తన జుట్సుస్ ని యూజ్ చేసి ఎలా పడితే అలా ఫైట్ చేద్దాం అనుకుంటే విక్టర్ వాటిని సరదాగా ఆపేసుకుంటాడు. ఆ తర్వాత ముగినో విక్టర్ తో ఫైట్ చేస్తూ విక్టర్ ని కదలనివ్వకుండా చేస్తే కొనహామరు గాల్లో నుంచి వచ్చి తనని అటాక్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే విక్టర్ తన రెండు చేతుల్ని అన్లాక్ చేస్తాడు. అంటే ఉన్న రెండు చేతులు కాకుండా సపరేట్ గా రెండు చేతులు యూజ్ చేసి అక్కడ ఒక జుట్సుని చేస్తే లైట్నింగ్ రిలీజ్ వచ్చి వీళ్ళు డ్యామేజ్ అవుతారు. కొనహామరు విక్టర్ తో ఇలా అంటాడు, ప్రెసెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్ నువ్వు ఫైట్ చేయలేవు గానీ నాకు బ్యాకప్ గా ఉండు అని చెప్పి ముగినోని కొనహామరు అడుగుతాడు. ఇక్కడ మన హీరోస్ అదే బోరుటో వాళ్ళు దీపాతో ఫైట్ చేస్తా ఉంటే దీప తన క్యూబ్స్ తో అటాక్ చేస్తూనే ఉంటాడు. మిడ్స్ కి డ్యామేజ్ తీసుకుంటాడు. ఇదే టైంలో వెనకాతల నుంచి బోరుటో తన రసింగాన్ తో కొడితే ఆ రసింగాన్ ఎఫెక్ట్ ఇంత కూడా పడదు దీప మీద. అప్పుడు దీప ఎలా అంటాడు, గోడ మీద గిరక నువ్వు నా ఒంటి మీద దయలేవు మరక. ఈ డైలాగ్ ఎవరిదో మీకు తెలిస్తే నవ్వొస్తుంది. ఇక్కడ ఆసక హీరోగా చనిపోయి ఉంటే హీరోగా దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. ఇదే టైంలో బోరుటో దీపాని ఎలా అయినా సరే కొట్టాలి అని చెప్పి తన లైట్నింగ్ రిలీజ్ యూజ్ చేసి దీపాన్ని కొడతాడు. కానీ ఇది కూడా యూజ్ లేకుండా పోతుంది. సేమ్ డైలాగ్, దీపం మీద ఒక స్క్రాచ్ కూడా పడదు. ఆ తర్వాత మీట్స్ కి తన స్నేక్స్ ని యూజ్ చేసి దీపాన్ని అటాక్ చేస్తా ఉంటే శారదా దీప యొక్క మూవ్మెంట్స్ ని గమనిస్తా ఉంటది. ఇదే టైంలో వెనకాతల నుంచి బోరుటో మళ్ళీ రసింగంతో కొడదామని చూస్తే బోరుటోని ఇలా నాక్ చేసి ఫ్లిక్ చేస్తాడు బుర్ర మీద. అంటే బోరుటోని కింద పడేసేలా చేసి ఇట్లా చిటికిన వేలుతో చూపుడు వేలుతో ఇలా కొడితే బోరుటో ఎక్కడికో వెళ్ళి పడతాడు. ఆ తర్వాత దీప బోరుటో దగ్గరికి వెళ్లి బోరుటోని ఇలా కాల్తో నొక్కి చంపేద్దాం అనుకుంటే అదే టైంలో ఆసక తన దగ్గర ఉన్న హషిరామ సెల్ ని ఇలా ఇస్తున్నట్టు చేసి ఇలా తీసుకునే టైంలో తన కింజుట్సుని యాక్టివేట్ చేసి దీపాని అటాక్ చేస్తాడు. కానీ సేమ్ నో యూజ్ అనమాట. దీపకి ఎంత మాత్రం ఎఫెక్ట్ పడదు. ఆ తర్వాత బోరుటోని ఇలా కాల్తో చంపేయడానికి వెళ్తా ఉంటే మీట్స్ కి తన షింజుట్సుని యూజ్ చేసి అక్కడ బోరుటోని కాపాడతాడు. తర్వాత దీప ఇంకా మీట్స్ కి ఫైట్ చేసుకుంటారు. కానీ మీట్స్ కి కొంచెం డిసడ్వాంటేజ్ లోనే ఉంటాడు. మీట్స్ కి అక్కడ బోరుటోని ఇంకా శారదాన్ని తీసుకొని అక్కడ నుంచి పారిపోతాడు. దీప మీట్స్ కి చేసి చేద్దాం అనుకుంటాడు. కానీ తన దగ్గర హషిరామ సెల్ ఉండటంతో ఇక్కడే ఉండిపోతాడు. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకోవటం గమనించి విక్టర్ ఇక్కడ ముగినోని కొనహామరుని వదిలేసి దీప దగ్గరికి బయలుదేరతాడు. విక్టర్ అలా వెళ్ళిపోతుంటే విక్టర్ ని చేసి చేయలేని పరిస్థితుల్లో ఉన్న కొనహామరు ఇంకా ముగినో సైలెంట్ అయిపోతారు. విక్టర్ ఇంకా దీప హషిరామ సెల్ దొరికింది అన్న ఆనందంలో ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీట్స్ కి శారదాని బోరుటోని అలా తీసుకువెళ్తూ నేను చనిపోయినా పర్లేదు ఈ షింజుట్సులో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎలా అయినా కాపాడతా అని చెప్పి స్పీడ్ గా వెళ్తూ ఇక్కడ యుబినో ల్యాబ్ ఉంది కదా, అంటే ఇందాక మీట్స్ కి రిపేర్ చేసింది కదా, ఆ ల్యాబ్ దగ్గరికి వచ్చి అలా పడిపోతాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 167 దేర్ డిసిషన్. బోరుటో వాళ్ళని తెచ్చి అలా యుబినో ల్యాబ్ దగ్గర పడిపోయిన తర్వాత యుబినో వాళ్ళకి పైపైన అలా పైపైన కొంచెం ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ తర్వాత కొనహామరు ఇంకా ముగినో బోరుటోని శారదాని హిడెన్ లీఫ్ తీసుకొస్తారు కొనోహాకి. అప్పుడే అక్కడ గేట్స్ దగ్గర కాపలా కాస్తున్న మన ట్రాష్ ఆంటీ గేట్స్ దగ్గర కాపలా కాస్తున్న గార్డ్స్ మన ట్రాష్ ఆంటీతో చెప్తారు ఇలా ఎవరో వస్తున్నారని. అలా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత షిజునే ఇంకా సాకురా వీళ్ళిద్దరికి అలా ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. అదంతా చూస్తూ హిమావారి ఇంకా హినాట బాధపడతా ఉంటారు. నన్ను బాధ పెడుతున్నారు కదే మీరు బాధపడు. ఆ తర్వాత కొనహామరు నారుటోకి ఇలా ఇన్ఫార్మ్ చేస్తాడు, ఈ మిషన్ లో భాగంగా నేను వాళ్ళ కెప్టెన్ కాబట్టి నేను దీనికంతా బాధ్యత తీసుకుంటున్నా, నన్ను క్షమించండి అన్నా అనేసి అంటే నారుటో ఇదంతా కామన్ లే మిషన్ లో ఉన్నప్పుడు అని చెప్పేసి అంటారు. మీట్స్ కి కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉండటంతో నేను తన్ని ఒరోచిమారు ల్యాబ్ లో వదిలేసా అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఒరోచిమారు ల్యాబ్ లో మీట్స్ కి గమనిస్తూ ఒరోచిమారు అలా ఉంటాడు. మీట్స్ కి లాస్ట్ మిషన్ డీటెయిల్స్ కోసం అని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే కొనహా హొకోగే ఆఫీస్ లో సాయి, కొనహామరు, షికమారు, సాస్కే వీళ్ళంతా ఉంటారు. కొనహామరు చెప్తాడు, ఈ ల్యాండ్ ఆఫ్ వ్యాలీలో ఈ విక్టర్ యొక్క ల్యాబ్ లో ఏదో తేడా జరుగుతుంది, అక్కడ ల్యాబ్ లో మనుషులు కనిపించట్లేదు, నేను ఆ ల్యాండ్ ఆఫ్ వ్యాలీలోకి వెళ్లి ఆ ల్యాబ్ లోకి వెళ్లి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నా అనేసి అంటే షికమారు ఇలా అంటాడు, ల్యాండ్ ఆఫ్ వ్యాలీ ఒక ఇండిపెండెంట్ విలేజ్ అవ్వడంతో అక్కడ
అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను ట్రై చేసి నీకు అక్కడ అపాయింట్మెంట్ దొరికేలా చేస్తా అని చెప్పేసి అంటారు. కానీ కొంచెం టైం పట్టిద్ది అని కూడా చెప్తారు. కట్ చేస్తే ఇక్కడ దీప ఇంకా విక్టర్ ఈ హషిరామా సెల్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటారు. ఇది మనకు మిగిలిన లాస్ట్ హషిరామా సెల్. దీన్ని మన ఎక్స్పెరిమెంట్ కి జాగ్రత్తగా యూజ్ చేయాలి, లేదంటే మన పని అంతే అనేసి అంటారు. అప్పుడే దీప ఇలా అంటాడు, లాస్ట్ ది తిన్నంగా యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఉన్నామని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ కారా రోల్స్ ని డిస్కస్ చేసుకుంటా ఉంటారు. దీప ఇలా అంటాడు, ఈ కారాలో మన ఇద్దరమే యదవనం అనేసి అంటే నేను యదవను కాదురా యదవా అని చెప్పి విక్టర్ అంటాడు. ఇంకా విక్టర్ కి కోపం వచ్చి నేను ఇంకొక ఐటెం తీసుకురమ్మన్నా కదా దానికోసం వెళ్ళు అని చెప్పేసి అంటే ఇంకా అక్కడి నుంచి దీప వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక్కడ మన బోరుటో మేల్కోలోకి వస్తాడు, అంటే హాస్పిటల్లో లెగుస్తాడు. సుజేనే మొత్తం చెప్తుంది, ఇట్లా మీట్స్ కి మిమ్మల్ని కాపాడాడు కోనహామ్రు వాళ్ళు ఇక్కడికి తెచ్చారు అదంతా. బోరుటో మీట్స్ కి ఎక్కడ ఉన్నాడు అనేసి అడిగితే ఒరోచిమారు ల్యాబ్ లో ఉన్నాడు అని చెప్తారు. ఇదే టైంలో శారద కూడా మెలకుగా ఉంటది, మెలకు అయింది. వీళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చొని మీట్స్ కి ఇట్లా మనల్ని కాపాడాడంట, మనం చాలా వీక్ గా ఉన్నాం, మనం ఎలా అయినా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. సుజునే కూడా వీళ్ళిద్దరి గురించి తలుచుకుంటూ బాధపడతా ఉంటది. బోరుటోని శారదాని చూడటానికి టీమ్ 5 ఇంకా టీమ్ 15 వస్తారు. టీమ్ 5 బోరుటో వాళ్ళ దగ్గరికి వస్తే టీమ్ 15 వాళ్ళు శారద దగ్గరికి వెళ్లి వాళ్ళతో కాసేపు మాట్లాడతారు. షికమారు కొనహామ్రు వెళ్ళటానికి అని చెప్పి ఈ ల్యాండ్ ఆఫ్ వ్యాలీలో పర్మిషన్ తీసుకుంటాడు. ఇదే టైంలో ముగినో అక్కడ విలేజ్ లో తిరుగుతా ఉంటే ఒక ఆస్ట్రోటాకర్ అంటే ఈ జాతకాలు చెప్తారు కదా, ఆ మామ ముగినో ఫేస్ చూసి ఫ్యూచర్ లో అంటే తొందరలోనే నీ ఫ్రెండ్ కి ఆపద రాబోతుంది, దాన్ని నువ్వే కాపాడగలవు, నా మాట నమ్ముతావా నమ్మవా నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి అంటది. టీమ్ 5 ఇంకా టీమ్ 15 లైట్నింగ్ బర్గర్ లో బోరుటో ఇంకా శారద చాలా అన్చీర్ఫుల్ గా ఉన్నారు, అంత ఎంజాయ్మెంట్ గా లేరు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళని చూడటానికి అని చెప్పి మళ్ళీ వెళ్తారు. అలా వీళ్ళు హాస్పిటల్ కి వెళ్లేపాటికి అక్కడ శారద ఇంకా బోరుటో కనబడరు. వీళ్ళిద్దరూ మీట్స్ కి అవేంజ్ చేయడానికే వెళ్లారేమో అని చెప్పి వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్తారు. కొనహామ్రు ల్యాండ్ ఆఫ్ వ్యాలీ కానీ అలా వెళ్తా ఉంటే ముగినో వాళ్ళని కలిసి నేను కూడా నీతో వస్తా అని చెప్పి కొనహామ్రుతో వెళ్ళడానికి ఫిక్స్ అవుతారు. అదే టైంలో అక్కడికి బోరుటో ఇంకా శారద వచ్చి ఇలా చెప్తారు, మేము మీతో రావాలి అనుకోవట్లేదు, ఈ దీపాన్ని డిఫీట్ చేసేంత స్ట్రెంత్ వచ్చే వరకు మేము ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటాం, మేము ఆ తర్వాత ఈ మీట్స్ కి యొక్క సాక్రిఫైస్ కి అంటే చనిపోయాడని కాదు మీట్స్ కి మమ్మల్ని కాపాడాడు కాబట్టి దానికి బదులుగా ఈసారి మేము మీట్స్ కి అవేంజ్ చేస్తాం, అప్పటి వరకు మేము ఈ దీపాన్ని ఫేస్ చేయడానికి రాము అని చెప్పేసి అంటారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు కొనహామ్రు ఇంకా ముగినో. ఇంకా వీళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అవుతారు. శారద ఇక్కడ సాస్కేతో ట్రైనింగ్ అవుతా ఉంటే అదే టైంలో అక్కడికి బోరుటో వస్తాడు. ఆల్రెడీ శారదాకి సాస్కే ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఎవరిని చూసుకోవాలి అనేసి అంటే సాస్కే కకాషిని రిఫర్ చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 168 ట్రైనింగ్ బిగిన్స్. బోరుటో కకాషి దగ్గరికి వెళ్లి నాకు పెద్ద రహస్యంగాన్ని నేర్పించండి అనేసి అంటే కకాషి కుదరదు అనేసి అంటాడు. బోరుటో చాలా సేపు బతిమాలతాడు. ఆ తర్వాత కకాషి ఇలా అంటాడు, ఈ ట్రైనింగ్ లో నువ్వు నాకు చిరాకు తెప్పించి నువ్వు ఈ ట్రైనింగ్ ని ఫుల్ గా కంప్లీట్ చేయలేవు అనేసి అంటే బోరుటో లేదు నేను ఎలా అయినా చేస్తా, నేను కన్ఫర్మ్ నేర్చుకుంటా, మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చినా సరే నేను కన్ఫర్మ్ దాన్ని నేర్చుకుంటా, నేను దానికి ఏం వంకలు పెట్టను, నాకు ఎలా అయినా సరే పెద్ద రహస్యంగాన్ని నేర్పించండి ప్లీజ్ అనేసి అంటే కకాషి నీ రహస్యంగాన్ని ఒకసారి డెమోగా చూపించు అనేసి అంటే బోరుటో అక్కడ ఒక రాయిని అంటే ట్రైనింగ్ ప్లేస్ కి వెళ్ళి ఒక రాయిని కొడితే అక్కడ చిన్న డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత కకాషి తన రహస్యంగాన్ని యూజ్ చేస్తే రాయికి పెద్ద బొక్కడి పద్ది. ఇట్స్ లైక్ సాకురా అండ్ సునాడే ఇఫ్ యు నో యు నో. బోరుటో ఆ రహస్యంగాన్ని యొక్క పవర్ చూసి ఇంకా చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాడు, నాకు నేర్పించండి ప్లీజ్ అనేసి అంటే ఇంకా బోరుటో యొక్క డిటర్మినేషన్ చూసి కకాషి బోరుటోకి రహస్యంగాన్ని నేర్పించడానికి ఒప్పుకుంటాడు. ఫస్ట్ బోరుటోకి ఈ జుట్సూస్ ఎలా క్రియేట్ అవుతాయి అని చెప్పేసి చెప్తారు. ఈ జుట్సూస్ లో 2 రకాలు ఉంటాయి, ఒకటి కంబైనింగ్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంకొకటి షేప్ ట్రాన్స్ఫర్మేషన్. రషింగాన్ ఓన్లీ షేప్ ట్రాన్స్ఫర్మేషన్ నే యూజ్ చేస్తుంది అని చెప్పి బోరుటోకి కకాషి క్లాస్ ఇస్తా ఉంటాడు. ఆ తర్వాత కకాషి బోరుటోని తన వానిషింగ్ రసింగాన్ని యూజ్ చేయమని చెప్తాడు. బోరుటో ఆ రసింగాన్ని పర్ఫార్మ్ చేస్తా ఉంటే అదే టైంలో తన రసింగాన్ తో పాటు కొన్ని లైట్నింగ్స్ ఎమిట్ అవుతాయి ఆ రసింగాన్ లో. అది చూసిన కకాషి నీ జుట్సు ఇన్కంప్లీట్ గా ఉంది అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తాడు. నీ రసింగాన్ కి లైట్నింగ్ ని ఎమిట్ చేసే బదులు నీ యొక్క విండ్ చక్రాన్ని ఎమిట్ చేయొచ్చుగా అని చెప్పేసి ఒక సజెషన్ ఇస్తాడు. కట్ చేస్తే ఇక్కడ మన డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ శారద సాస్కేని ఇలా అడుగుతుంది, నాన్న నాకు చిడోరి నేర్పించుకోదా అనేసి అంటే సాస్కే ఇలా చెప్తాడు, చిడోరి నేర్చుకోవాలి అంటే అట్లీస్ట్ నీకు 2 టోమోయి అయినా ఉండాలి, ఒక టోమోయి ఉంటే నువ్వు ఎనిమి యొక్క మూమెంట్స్ ని నువ్వు అబ్జర్వ్ చేయగలవు, కానీ చిడోరి పర్ఫార్మ్ చేయాలంటే 2 టోమోయి కన్ఫర్మ్ కావాలి అని చెప్పేసి అంటాడు. సాస్కే అలా అన్న తర్వాత మన నిబ్బి శారద అయితే నేను నా 2వ టోమోయిని కూడా అంటే టోమోయి షారింగాన్ని కూడా నేను యాక్టివేట్ చేస్తా అనేసి అంటే సాస్కే ఇలా చెప్తాడు, టోమోయి అలా అవేక్నింగ్ అవ్వదు, దానికి వేరే ప్రాసెస్ ఉంటది, కానీ నేను నీకు ప్రెజెంట్ నీ ఒక్క షారింగాన్ని ఎలా మాస్టర్ చేయాలో నేర్పిస్తా అనేసి అంటే శారద దానికి ఎక్సైట్ ఫీల్ అవుతుంది. తన ట్రైనింగ్ లో భాగంగా ఫస్ట్ ఒక మంద లాంటి రాళ్ళని శారద మీదకి వేస్తే శారద వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి. తన షారింగాన్ని యూజ్ చేసి అట్లా తప్పించుకునే క్రమంలో చాలా రాళ్ళు తనకు తగులుతానే ఉంటాయి. తన ట్రైనింగ్ లో ఫెయిల్ అవుతుంది కానీ
వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ ముగినో ఇంకా కొనహామరు ఈ ల్యాండ్ ఆఫ్ వ్యాలీలో ఉన్న విక్టర్ ల్యాబ్ కి వచ్చి అక్కడ ఈ ల్యాబ్ మొత్తాన్ని సెర్చ్ చేస్తా ఉంటారు. అక్కడ ఒక ల్యాబ్ ఇన్ఛార్జ్ వీళ్ళకి మొత్తం ప్లేసెస్ అన్ని చూపిస్తారు కానీ కొన్ని ప్లేసెస్ చూపిరు. అప్పుడే కొనహామరు వాళ్ళు అక్కడ ఒక ఇన్ఛార్జ్ ని ఈ హషిరామ సెల్ గురించి అడుగుదాం అనుకుంటారు కానీ అలా అడిగితే వీళ్ళకి ఎక్కడ డౌట్ వస్తుందా అని చెప్పి ఇంకా అడగరు. ఇక్కడ హిమావరి ఇంకా హినటా ఇంట్లో ఉంటే హినటా బోరుటో క్యారేజ్ కడతా ఉంటది. అన్నయ్య ఇంటికి కూడా తినడానికి రావట్లేదు కదా అని చెప్పి హిమావరి బాధపడుతుంది. అలా బాధపడకు నాన్న, నీకు నాన్న ఉన్నాడుగా నీతో పాటు. నాన్న అంటే నేను బ్రో. ఇక్కడ బోరుటో కకాషి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే బోరుటో తన ఫెయిల్యూర్ అవుతున్నాడు కదా అని చెప్పి ఫీల్ అవుతా ఉంటాడు. అప్పుడే కకాషి ఇలా అంటాడు, నీ రసింగానికి నీ విండ్ చక్రాన్ని యాడ్ చేయి, కొంచెం మ్యూజ్ ఏమైనా ఉండొచ్చు అనేసి అంటే బోరుటో ఒక దగ్గర కూర్చొని అలా మీట్ స్కిన్ తలుచుకుంటూ బాధపడతానే ఉంటాడు. ఆ దీపాన్ని మేము డిఫీట్ చేయలేకపోయాం, అందుకే ఇలా జరిగింది అని. బోరుటో కకాషి యొక్క అచీవ్మెంట్స్ అంటే తను చిన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు కదా, అదంతా చెప్తూ కొంచెం ఫీల్ అవుతా ఉంటాడు. మీరు మా ఏజ్ లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, మేము చాలా వీక్ గా ఉన్నాం అనేసి అంటే కకాషి ఇలా అంటాడు, ఆ టైంలో అన్ని వార్స్ ఇలాంటివి జరగటం వల్ల మేము తప్పక నేర్చుకోవాల్సి వచ్చింది, ప్రెజెంట్ అంతా పీస్ఫుల్ గా ఉండటం వల్ల ఇట్లా మీకున్నది అని చెప్పేసి అంటారు. ఇక్కడ శారద కూడా తన ప్రొజెక్టైల్స్ ని దాటే క్రమంలో ఇలా ఫెయిల్ అవుతానే ఉంటది. కానీ మీట్ స్కిన్ తలుచుకొని కొంచెం మోటివేట్ అయ్యి మళ్ళీ ట్రైనింగ్ కి ఫిక్స్ అవుతుంది. అంటే మళ్ళీ ట్రైనింగ్ అవడానికి ప్రిపేర్ అవుతుంది. అలా వీళ్ళిద్దరూ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తా ఉంటారు. ఇక్కడ కకాషి హిమావరి తనకిచ్చిన లంచ్ బాక్స్ ని బోరుటోకి ఇస్తాడు. బోరుటో ఆ లంచ్ బాక్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు, నా కూతురు ఎంత పని చేస్తుందో నా కొడుకు కోసం. ఇక్కడ విక్టర్ ల్యాబ్ లో ఒక అసిస్టెంట్, విక్టర్ యొక్క అసిస్టెంట్ కొనహామరు వాళ్ళని ల్యాండ్ ఆఫ్ వ్యాలీ బయట వరకు ఎస్కార్ట్ చేశా అని చెప్పేసి అంటారు. కానీ నిజానికి కొనహామరు ఇంకా ముగినో బయటికి వెళ్లకుండా ఈ ల్యాబ్ లోనే ఒక దగ్గర ఉండిపోతారు. విక్టర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొబ్బేద్దామని. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 169 ఏ జాయింట్ మిషన్ విత్ ద శాండ్. బోరుటో రసింగాన్ని అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. తన రసింగాన్ని అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే కకాషి ఒక సైడ్ నుంచి చూస్తా ఉంటాడు. బోరుటో దాన్ని పెద్ద చేద్దామని చూస్తాడు కానీ అది ఎంత మాత్రం యూజ్ లేకుండా పోతుంది. కకాషి అంటాడు, నువ్వు అలా ప్రాక్టీస్ చేసి ఆ పెద్ద రసింగాన్ని తీసుకురావాలి అంటే నీలో అట్లీస్ట్ చాలా చాక్రా ఉండాలి. మీ నాన్నలో కుర్మా ఉంది కాబట్టి తనకి పాసిబుల్ అయింది, నీలో ఏం లేదు కాబట్టి నువ్వు అది చేయలేవు అని చెప్పి డిస్కరేజ్ చేస్తే బోరుటో ఫీల్ అవుతా ఉంటాడు. ఇక్కడ కొనహామరో ఇంకా ముగిన ఆ ప్లేస్ మొత్తం అలా వెతుకుతా ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక ల్యాబ్ లాంటిది కనిపిస్తుంది. ఆ ల్యాబ్ లోకి లిఫ్ట్ లో నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళటమే గానీ పేషెంట్స్ ఎవరు బయటికి రాకపోవడంతో వీళ్ళకి డౌట్ వచ్చి అక్కడ ఒక పర్సన్ కార్డ్ ని దొబ్బేసి ఆ లిఫ్ట్ లో నుంచి కిందకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇవగాకురేలే డాక్టర్ ఉంటాడు కదా మెల్లకన్ను వేసుకొని, ఆయన్ని చూస్తారు. షికడై బోరుటో దగ్గరికి వచ్చి బోరుటో ఇంకా షికడై మాట్లాడుకుంటా ఉంటే బోరుటో ఇలా ఫీల్ అవుతూ చెప్తాడు, నేను పెద్ద రసింగాన్ని యూజ్ చేయలేకపోతున్నాను, మీట్స్ కి సేవ్ చేయలేను. ఇలా అయితే కకాషి సెన్సే కూడా ఇలా అన్నారు అనేసి అంటే షికడై తన మోటివేషన్ తనకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చోచో కూడా శారద ఇక్కడ ట్రైనింగ్ అవుతా ఉంటే దూరం నుంచి గమనిస్తా ఉంటది. షికడైని హొకాగే ఆఫీస్ కి పిలిచి షికమారు ఒక మిషన్ ని అసైన్ చేస్తారు. వీళ్ళు లాస్ట్ గా ఉరాషికితో ఫైట్ చేసినప్పుడు అక్కడ కొన్ని పపెట్స్ ని వీళ్ళు ఎదుర్కొన్నారు కదా, ఆ పపెట్స్ ని తీసుకురండి అని చెప్పి వీళ్ళకి మిషన్ అసైన్ చేస్తారు. వీళ్ళ మిషన్ లో భాగంగా ఈనోజిన్, చోచో, షికడై అలా ట్రైన్ లో వెళ్తారు. బోరుటో వాళ్ళు ఈ దీపాన్ని ఎదుర్కోవడానికే ఫైట్ చేస్తున్నారు అంతలా అని చెప్పి వీళ్ళు ఇంకా అలా ట్రైన్ లోనే వెళ్తారు. కట్ చేస్తే ఇక్కడ మన దీప రామెన్ తినేసి ఆ రామెన్ అమ్మే వాళ్ళందరినీ చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షికడై వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత బండదానికి ఆకలేసి ఈ రామెన్ షాప్ కి వస్తే అక్కడ లోపల సినారియో అంతా చూసి షాక్ అయిపోతారు. ఆ తర్వాత రోజు షీంకి వాళ్ళని కలుస్తారు. షీంకి, ఆర్య, యోధ వీళ్ళు అలా వెళ్తూ ఈ పపెట్ తో ఫైట్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పపెట్ ని కనిపెడతారు. అప్పుడే అక్కడికి దీప వస్తాడు. దీపాన్ని చూసి వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా వీళ్ళంతా ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే దీప తన కార్బన్ క్యూబ్స్ ని యూజ్ చేసి వీళ్ళని అటాక్ చేస్తే షీంకి తన యొక్క ఐరన్ శాండ్ వాల్ ని వేస్తాడు గానీ అది ఎంత మాత్రం యూజ్ ఉండదు. ఐరన్ శాండ్ వాల్ బొక్కలు పడిపోతా ఉంటది ఆ ఫోర్స్ కి. ఆ తర్వాత వీళ్ళు అలా ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయ్యి సపరేట్ అవుతారు ఎవరికి వాళ్ళు. ఈనోజిన్ ఇంకా చోచో గాల్లో నుంచి దీపాన్ని అటాక్ చేస్తే ఇదే టైంలో నేల మీద నుంచి షికడాయ్ తన షాడో పెరాలసిస్ జుట్సుని యూజ్ చేసి తన కదలనివ్వకుండా చేస్తారు. అయినా సరే దీప వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసి ఈ షాడో పెరాలసిస్ జుట్సుని అండం చేసేలా చేసి వీళ్ళని అటాక్ చేసి మొత్తం అందరినీ పండబెడతాడు. దీప అక్కడ ఆ పపెట్ ని తీసుకొని అలా వెళ్తా ఉంటే ఇక్కడ స్పృహలో లేని వీళ్ళంతా పడిపోయి అంటే షీంకి మాత్రం అలా లేచి తన యొక్క ఐరన్ శాండ్ వాల్ కోడేక లాంటి దాంతో ఆ పపెట్ ని నాశనం చేస్తాడు. ఇంకా వీళ్ళంతా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొనోహాకి వచ్చిన తర్వాత హొకాగేకి షికడై మొత్తం ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇలా దీప మమ్మల్ని అటాక్ చేశాడు, మేము ఆ పపెట్ ని చంపేయాల్సి వచ్చింది, చంపేశామని, ఐ మీన్ కూల్ చేసామని. ఇక్కడ మన బోరుటో ఆ రసింగాన్ని ఎలా అయినా సరే పెద్ద చేద్దామని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు కానీ అది యూజ్ లేకుండా పోతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 170 ఏ న్యూ రసింగాన్. బోరుటో తన రసింగాన్ కుదరట్లేదు అని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో ఉంటే అదే టైంలో అక్కడికి షికడై వచ్చి, మేము ఇలా దీప అనే వ్యక్తితో ఫైట్ చేసాం, మీరే కదా ఆ దీపాన్ని ఫైట్ చేస్తారు ఇది వరకు, మీకు ఇలా అవ్వటానికి ఆ మాన్స్టరే కారణం కదా అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు అలా మాట్లాడుకుంటా ఉంటారు కాసేపు.
చెప్పు. అప్పుడు షికడే ఇలా అంటాడు, బోరుటో మిమ్మల్ని అంతలా డ్యామేజ్ చేశాడనే కదా మీకు ఆ దీప అంటే అంత కోపం అంటే. బోరుటో ఇలా చెప్తాడు, ఆ దీప అంటే నాకు కోపం కాదు, తను మాకంటే స్ట్రాంగ్, తనకంటే మేము వీక్ గా ఉండటం వల్ల మేము డ్యామేజ్ తీసుకున్నాం. నెక్స్ట్ టైం నేను ఎలా అయినా సరే మీట్స్ కి వాళ్ళని కాపాడాలి. దీప మీద కోపం ఏం లేదు కానీ దీప కంటే స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి బోరుటో ఫిక్స్ అవుతాడు. అదే టైంలో అక్కడికి హినాటా వచ్చి షికడాయిని కూడా చూసి మీ ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేయాలిగా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అలా సాస్కేతో ట్రైనింగ్ అవుతా ఉంటే సాస్కే అక్కడ కోన్ ఐస్ ని ఇసురుతా ఉంటాడు శారదా మీదకి. శారదా తన షరింగాన్ని యూజ్ చేసి ఆల్మోస్ట్ అన్నిటి నుంచి తప్పించుకుంటది కానీ ఏదో ఒకటైతే ఫైనల్ గా తగులుతా ఉంటది. అది చూసి శారదా కొంచెం డిస్క్రైజ్ ఫీల్ అయినా సరే సాస్కే కొంచెం మోటివేట్ చేస్తాడు, నువ్వు చాలా వరకు బాగా అప్డేట్ అయ్యావు, ఇప్పుడు బాగానే డాచ్ చేయగలుగుతున్నావు అని. ఆ తర్వాత శారదా నేను మాంగేక్యూ షరింగాన్ని యాక్టివేట్ చేస్తా, మీకు ఎలా మాంగేక్యూ షరింగాన్ వచ్చింది అని చెప్పి సాస్కేని అడిగితే సాస్కే ఆ టాపిక్ మాట్లాడకుండా వేరేది మాట్లాడుకుందామా అని చెప్పేసి అంటారు. ఇంతలో అక్కడికి ట్రాష్ ఆంటీ వస్తుంది. ట్రాష్ ఆంటీని చూసి శారదా ట్రాష్ అమ్మ సారీ అమ్మ నేను కూడా బాగా ట్రైనింగ్ తీసుకొని నాన్న లాంటి మాంగేక్యూ షరింగాన్ని అచీవ్ చేస్తా అనేసి అంటే సాకురా ఆ మాటలేవి పట్టించుకోకుండా తను తిడతా ఉంటది, నువ్వు మొన్నే కదా డిశ్చార్జ్ అయ్యావు, నీ ఐస్ మీద ఇంత స్ట్రెయిన్ పెడితే నీకే చాలా నష్టం అనేసి అంటే ఇంకా శారదాకి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత సాకురా సాస్కేతో ఇలా అంటది, సారీ ట్రాష్ ఆంటీ సాస్కేతో ఇలా అంటది, తను ఇంతలా ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది, మళ్ళీ ఇలా వార్కి ఎక్కడికైనా వెళ్ళింది అంటే ఇలాంటి మిషన్ కి ఏమైనా వెళ్ళింది అంటే ఈసారి తను చేయి దాటిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి సాకురా ఫీల్ అవుతా ఉంటది. ఇంకా తను మాంగేక్యూ షరింగాన్ని కూడా అచీవ్ చేస్తా ఉంటుంది. తను అచీవ్ చేసే ప్రాసెస్ తనకు తెలియదు కాబట్టి తను అంటున్నా సరే నాకెందుకో ఇవన్నీ తలుచుకుంటా ఉంటే భయంగా ఉంది అని చెప్పి ట్రాష్ ఆంటీ ఫీల్ అయింది. ఇది ఎప్పుడూ భయపడ్డా ట్రాష్ మొకంది. ఇదంతా దూరంగా నా హినాటా వినేస్తా ఉంటది. తప్పు కదా బేబీ, అలా చేయకూడదు కదా. షికడాయ్ ఈనోజిన్ చోచోని తీసుకొని వస్తాడు బోరుటో ట్రైనింగ్ కి హెల్ప్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ వీళ్ళ ట్రైనింగ్ లో భాగంగా బోరుటోని తన రసింగాన్ని మ్యాక్స్ పవర్ఫుల్ చేసి తన ఎయిమ్ ని పిన్ పాయింట్ చేసేలా చేయమని చెప్తాడు. ఈ ట్రైనింగ్ లో భాగంగా కొన్ని చెక్కలాంటివి పెట్టి వాటిలో నల్ల డాట్స్ ఉంటాయి, వాటినే ఎయిమ్ చేయమని చెప్పి చెప్తారు. బోరుటో అలానే చేస్తాడు. తర్వాత గాల్లో కొన్ని విసిరిన తర్వాత ఆ చెక్కలకు కూడా బ్లాక్ డాట్స్ లాంటివి ఉంటే వాటినే ఎయిమ్ చేయమని చెప్తారు. బోరుటో అవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఆయాస పడిపోయి కింద పడిపోతాడు. ఇంకా అంటే తన ట్రైనింగ్ చాక్రా అయిపోయి కింద పడిపోతాడు. ఇనోజిన్ చోచో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ షికడాయ్ బోరుటో ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. షికడాయ్ ఇంకా బోరుటో ఆ బ్యాటిల్ గురించి అంటే ప్రీవియస్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత బోరుటోకి సడన్ గా కకాషి అన్న మాటలు గుర్తొస్తాయి. ఈ రసింగాన్లో నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలి అన్న తర్వాత బోరుటోకి ఒక ఐడియా వస్తుంది తన రసింగాన్ని ఎలా యూజ్ చేయాలని. ఇదంతా దూరం నుంచి కకాషి గమనిస్తా ఉంటాడు. ఆ తర్వాత కకాషి ఇబికి దగ్గరికి వెళ్లి తన యొక్క ఫేవర్ అడుగుతాడు. ఇదే టైంలో ఇక్కడ హినాటా ఈనో సాకురా వీళ్ళు ముగ్గురు తాగడానికి వెళ్తారు. అలానే వీళ్ళ పిల్లల గురించి వర్రీ అవుతా ఉంటారు. కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే షికడై వాళ్ళు వీళ్ళ ట్రైనింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడ బోరుటో ట్రైనింగ్ అయ్యే రాయి మొత్తం పగిలిపోయి ఉంటుంది. బోరుటో స్పీడ్ గా పరిగెత్తుకుంటూ కకాషి దగ్గరికి వెళ్లి మీరు చెప్పిన ట్రైనింగ్ ప్రకారం నేను పర్ఫెక్ట్ గా నా రసింగాన్ని నేర్చుకోగలిగాను, నేను నా ఫామ్ లో నేర్చుకున్నా అని చెప్పేసి అంటారు. సరే అయితే ఆ రాళ్ళ మీద ఏం ప్రాక్టీస్ చేస్తావు కానీ రియల్ గా ప్రాక్టీస్ చేద్దురా అని చెప్పి కకాషి అలా బోరుటోని కొనోహా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 171 ద రిజల్ట్స్ ఆఫ్ ట్రైనింగ్. బోరుటోని కొనోహా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ షోజోజీని రిలీజ్ చేసి షోజోజీతో ఫైట్ చేయమంటారు. ఇక్కడ షోజోజీకి ఇలా చెప్తారు, నువ్వు ఈ ఫైట్ లో బోరుటోని గనక డిఫీట్ చేస్తే నీ లైఫ్ సెంటెన్స్ ని కొంచెం తగ్గిస్తామన్న తర్వాత షోజోజీ పిచ్చ హ్యాపీగా ఫీల్ అయి ఫైట్ కి దిగుతారు. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటా ఉంటే బోరుటో తన విండ్ రసింగాన్ని యూజ్ చేసి బోరుటో షోజోజీని అటాక్ చేస్తే షోజోజీ తన విండ్ కౌంటర్ ని యూజ్ చేసి ఆ అటాక్స్ ని రిపెల్ చేస్తా ఉంటాడు. వీళ్ళు అలా ఫైట్ చేసుకుంటా ఉంటే షోజోజీ తను చేసే అటాక్స్ అన్నిటిని ఆపేస్తా ఉంటాడు. అప్పుడే షోజోజీ ఇలా అంటాడు, పోయినసారి కంటే ప్రెజెంట్ నీ ఫైటింగ్ స్కిల్స్ కొంచెం మారాయి, ఇప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తున్నావు ఫైటింగ్ లో అన్న తర్వాత బోరుటో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదే గ్యాప్ లో షోజోజీ ఇలా అంటాడు, కానీ ఆ స్కిల్స్ సరిపోవు నన్ను డిఫీట్ చేయాలంటే అని చెప్పేసి తనతో ఫైట్ చేస్తూ నేను తినేస్తారా అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కాసేపు టైజుత్సు చేసుకున్న తర్వాత బోరుటో తన కొత్త రసింగాన్ తను క్రియేట్ చేసుకున్న రసింగాన్ని క్రియేట్ చేయడం అంటే కొంచెం టింకరింగ్ చేశాడు. తను క్రియేట్ చేసుకున్న రసింగాన్ని ఈ షోజోజీ మీదకి అటాక్ చేయగానే షోజోజీ తన విన్ కౌంటర్ ని యూజ్ చేసి దాన్ని ఆపుదామని చూస్తాడు. కానీ అయినప్పటికీ ఆ విన్ కౌంటర్ ని దాటుకొని మరి షోజోజీకి తగిలి షోజోజీ నాక్ అయిపోతాడు. అప్పుడే కకాషి ఇబికితో ఇలా అంటాడు, ఈ షోజోజీ గనక తన విన్ కౌంటర్ ని యూజ్ చేయకపోతే ఈ పాటికి చనిపోయి ఉండేవాడు అని చెప్పి. బోరుటో కకాషి సెన్సే దగ్గరికి వచ్చి మీరు నా రసింగాన్ని పెద్ద చేయమన్నారు, అది నా వల్ల కావట్లేదు, నేనేం చేశా అంటే నా రసింగాన్ని చిన్నదిగానే ఉంచి దాని
కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను, అంటే ఫోకస్ చేశాను దాన్ని బాగా అని చెప్పేసి అంటాడు. బోరుటో ఈ షోజోజీతో ఫైట్ చేసిన తర్వాత ఆ రసింగాన్ని యూజ్ చేయడం వల్ల తన చేతి బ్యాండేజ్ ఊడిపోయి తన కర్మ బయటికి కనిపిస్తూ ఉంటది. తను నీరసం అయిపోయి కింద పడిపోతాడు. ఇక్కడ శారదా సాస్కేతో అట్లా ట్రైనింగ్ అవుతా ఉంటే అక్కడ కోనైస్ అన్నిటిని డాచ్ చేసుకుంటా ఉంటది. అదే టైంలో అక్కడికి ట్రాష్ ఆంటీ వచ్చి శారదాకి తన షారింగాన్ ఒక్కదాని మీదే డిపెండ్ అవ్వకుండా చాక్రా కంట్రోల్ కూడా నేర్చుకో అని చెప్పేసి సలహా ఇస్తుంది. ఇంకా వీళ్ళు అలా ట్రైనింగ్ తీసుకుంటా ఉంటే ట్రాష్ ఆంటీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తా ఉంటది. వాళ్ళ మమ్మీని కొంచెం తక్కువ చూపు చూడటంతో వాళ్ళ మమ్మీ అంటే ట్రాష్ ఆంటీ భూమి మీద కొట్టంగానే చుట్టుపక్కల భూమి అంతా బొక్కడిపోతుంది. సాకురా ఆంటీ శారదాకి అలా ట్రైనింగ్ ఇస్తా ఉంటది. తన ట్రైనింగ్ లో భాగంగా ఇలా గుద్దుదామని చూస్తే ఒక చెట్టుకు తగులుతుంది. శారద తప్పించుకోవడం వల్ల ఆ చెట్టు కింద పడిపోతుంది. వీళ్ళు ఇలా ఇద్దరు ట్రైన్ చేస్తా ఉంటారు. శారద కొంచెం బాగా ట్రైన్ అవుతుంది. ఈ రోజుకి చాలే అని చెప్పి సాకురా అంటే లేదు ఒక్క లాస్ట్ మ్యాచ్ ఆడదామని చెప్పేసి శారదా ఇంకా సాకురా ఫైనల్ గా బ్యాటిల్ కి వస్తారు. వీళ్ళిద్దరు అలా ఫైనల్ గా ఫైట్ చేసుకుంటున్నప్పుడు సాకురా తన ఫోర్స్ ని యూజ్ చేసి ట్రై చేస్తా ఉంటది కొడదామని. కానీ తను చేసే మూవ్మెంట్స్ అన్నిటిని శారదా కాపీ చేసి తనతో పాటు ఈక్వల్ గా ఫైట్ చేస్తుంది. ఇక్కడ తిన ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ అయింది. కట్ చేస్తే ఇక్కడ మిట్స్కి బాడీని చూస్తూ ఒరోచిమారు బాధపడతా ఉంటాడు. అప్పుడే అక్కడికి లాగ్ వచ్చి వీళ్ళు ఫైనల్ గా హషిరామా సెల్ కోసం అని చెప్పేసి ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ కి వెళ్లారు, అక్కడే ఇదంతా జరిగింది వచ్చే దారిలో అని చెప్పేసి లాగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాడు. అలానే మీ దగ్గర నుంచే ఎవరో ఈ హషిరామా సెల్ ని దొబ్బేశారు, ఆ హషిరామా సెల్ ఇప్పుడు పోయింది అని చెప్పేసి అంటే ఒరోచిమారు ఇలా అనుకుంటాడు, నా దగ్గర నుంచి ఎవరబ్బా దొబ్బేశారు అని అనుకుంటూ మిట్స్కి యొక్క బాడీని ఆర్గాన్స్ ని అన్నిటిని మారుద్దాం అని చెప్పి చూస్తాడు. ఇంకా ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 172 ఏ సిగ్నేచర్ ఆఫ్ ఫియర్. బోరుటో షోజోజీతో ఫైట్ చేసిన తర్వాత హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు. అక్కడికి టీమ్ 15 వచ్చి బోరుటోకి ఇష్టమైన లైట్నింగ్ బర్గర్ ని తినిపిద్దామని చూస్తారు కానీ రెస్పాన్స్ ఏముండదు. వీళ్ళు అలా వెళ్ళిపోతుంటే హాస్పిటల్ లో ఒక బుడ్డ పేషెంట్ ఏవాబేని టమాటాతో కొడతాడు. అది చూసి వీళ్ళు ఫైర్ అయ్యి నాటోని తిడదాం అనుకుంటారు కానీ ఆ తర్వాత నాటో గురించి అడిగితే నాకు ఒక షినోబి అవ్వాలని ఉంది అని చెప్పేసి తన ఫేవరెట్ షినోబిని చూపిస్తాడు. ఆ ఫేవరెట్ షినోబి కార్డు చూసి వీళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా ఏవాబే వాళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్తా ఉంటే అక్కడ డాక్టర్ చెప్తుంది నాటోకి ఇంకెన్నో రోజులు లేవు, తను ఎంతో కాలం బ్రతకడు అన్న తర్వాత తనకి ఇష్టమైన ఫేవరెట్ కార్డు ఉంది కదా దాని మీద సిగ్నేచర్ చేయించుకొని రమ్మంటది ఇందాక నాటో దానికోసం అని చెప్పి వీళ్ళు ప్రిపేర్ అయ్యి బయలుదేరతారు. నాటో ఫేవరెట్ ఎవరో తెలుసా? ఒరోచిమారు. ఇంకా డెంకీ వాళ్ళు ఎలా అయినా సరే ఈ నాటోకి ఈ లాస్ట్ విష్ ని కంప్లీట్ చేద్దామని చెప్పి అక్కడ ఎవరికి తెలియకుండా ఒరోచిమారు హైడౌట్ కి బయలుదేరతారు. డెంకీ ఆ హైడౌట్ ని కనిపెడతాడు తన హ్యాకింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి. హ్యాకింగ్ ఏదో చేశాడు మొత్తానికి. ఇంక వీళ్ళ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది జోనియన్స్ ఈ లోపలే ఉంటాడు ఒరోచిమారు అంటే వీళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల అంతా గమనిస్తా ఉంటే స్విగెట్సు వీళ్ళని చూసి డైరెక్ట్ గా ఒరోచిమారు దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరోచిమారుని చూసి వీళ్ళు భయపడిపోతా ఉంటూ ఈ నాటో ఇచ్చిన కార్డ్ ని ఒరోచిమారుకి ఇచ్చి దీని మీద సైన్ చేస్తారా అనేసి అంటారు. సైన్ చేసిన తర్వాత ఒరోచిమారుని అడుగుతారు మిట్స్కి ఎలా ఉంది ఇప్పుడు, తనకి తగ్గిపోయిందా అని చెప్పేసి అడిగిన తర్వాత ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఒరోచిమారు మిట్స్కి బోరుటోనే కాకుండా ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారుగా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఆ సిగ్నేచర్ చేసిన కార్డ్ ని నాటోకి ఇస్తారు. నాటో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ బోరుటో అప్పుడే లేవంగానే అక్కడికి కకాషి వచ్చి నీ రసింగాన్ని నువ్వు ఒకే దగ్గర కంప్రెస్ చేస్తున్నావు కాబట్టి దాని ఎఫెక్ట్ నీ మీద పడుతుంది, నీ చెయ్యి మీద పడుతుంది, సో జాగ్రత్తగా చేయాలి ఏం చేసిందని చెప్పి కొన్ని సజెషన్స్ ఇస్తాడు. ఆ తర్వాత ఈ శారద కూడా తన ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. బోరుటో ఇంకా శారద హాస్పిటల్ దగ్గర కలుస్తారు. బోరుటో తన దగ్గర అనాటో యొక్క రింగ్ ఉంటది, మేయి వాళ్ళ హస్బెండ్ అనాటో ఎపిసోడ్ 160 లోనే ఎక్కడో చెప్పా కదా ఆ ఎపిసోడ్ చూడండి ఒకసారి. ఆ రింగ్ ని ఇవ్వటానికి అని చెప్పి వీళ్ళు ల్యాండ్ ఆఫ్ వ్యాలీకి బయలుదేరతారు. కట్ చేస్తే ఇక్కడ కొనహామురు ఇంకా మొగ్గినో ఆ ప్లేస్ మొత్తం గమనిస్తా ఉంటే అప్పుడే అక్కడికి దీపా వస్తాడు. దీపా వచ్చిన తర్వాత విక్టర్ ఇలా అడుగుతాడు, నిన్ను తెమ్మన్న ఆ పపెట్ ఏమైంది అనేసి అంటే ఆ పపెట్ నేను తేలేకపోయా, దాన్ని శాండ్ విలేజ్ వాళ్ళు నాశనం చేశారు అని చెప్పి దీపా అంటాడు. విక్టర్ సరేలే ఏదైతే అది అయింది అని చెప్పేసి తనకి రాబోతున్న ల్యాండ్ ఆఫ్ వ్యాలీ దైమ్యో మీటింగ్ గురించి చెప్తాడు. ఇదంతా విన్న కొనహామురు మొగ్గినో ఈ దైమ్యో మీటింగ్ రోజే మనం వీళ్ళని అటాక్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూసంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారు కాబట్టి మామ్స్ లిటిల్ కింగ్స్ అని పెట్టండి బాయ్స్ అయితే, లేదంటే గర్ల్స్ అయితే కనుక డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని పెట్టండి. బాయ్. కామెంట్ పెట్టండి. బాయ్.